అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో రాజకీయ పార్టీలు క్షేత్రస్థాయిలోనే కాదు సోషల్ మీడియాలోనూ తగ్గేదలే అన్నట్లుగా ప్రచారంలో దూకుడు చూపిస్తున్నాయి. ఇప్పటికే సోషల్ మీడియా యూజర్లను ఆకట్టుకునేందుకు ప్రధాన పార్టీలు ఇన్ఫ్లుయెన్సర్లను సైతం రంగంలోకి దింపడంతో బీహార్ సోషల్ వార్ ఆసక్తికరంగా మారింది. బీహార్ అసెంబ్లీ ఎన్నికలకు సమయం దగ్గర పడుతోంది. ఈ నేపథ్యంలో రాజకీయ పార్టీలు ఎన్నికల సన్నాహాల్లో నిమగ్నమయ్యాయి. ఓవైపు రాహుల్ గాంధీ, తేజస్వి యాదవ్ ఓటరు అధికార యాత్ర చేస్తుండగా మరోవైపు ఎన్డీఏ ర్యాలీలు, సభలతో హోరెత్తిస్తోంది. ఇక ఇదే సమయంలో రాజకీయ పార్టీలు సోషల్ మీడియా వేదికగాను పోటీ పడుతూ ఉండటం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. ప్రస్తుతం సోషల్ మీడియాను వినియోగించే వారి సంఖ్య విపరీతంగా పెరగటంతో రాజకీయ పార్టీలు సైతం సోషల్ మీడియా ప్రచారంపైనే ఎక్కువగా ఫోకస్ పెట్టాయి. బీహార్ జనాభాలో దాదాపు 67% మంది యువత ఉన్నారు. వీరిలో చాలా మంది సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటారు. బీహార్లో దాదాపు 7 కోట్ల మందికి పైగా సోషల్ మీడియా యూజర్లు ఉన్నారు. అందుకే అన్ని రాజకీయ పార్టీల నాయకులు క్షేత్రస్థాయి ప్రచారంతో పాటు డిజిటల్ ప్రచారం పైన సీరియస్ గా ఫోకస్ పెట్టారు. మన దేశంలో సోషల్ మీడియా వినియోగం జెట్ స్పీడ్లో పెరిగింది. దేశ ప్రజలు ఎక్కువగా యూట్యూబ్, ఫేస్బుక్, ఎక్స్, ఇన్స్టాగ్రామ్ వంటి యాప్స్ ను వినియోగిస్తుంటారు. అందుకే ఆయా సోషల్ మీడియా వేదికల ద్వారా వాటి యూజర్లను ఆకట్టుకునేందుకు రాజకీయ పార్టీలు డిజిటల్ ప్రచారం వైపు మొగ్గు చూపుతున్నాయి. డిజిటల్ రూపంలో రాజకీయ పార్టీలు ఇస్తున్న ప్రకటనలు, సోషల్ మీడియా వేదికల్లో పెడుతున్న పోస్టులు నెటిజన్లను ఆలోచింపజేస్తున్నాయి. రాజకీయ పార్టీలకు కావాల్సింది కూడా అదే. ఈ తరహా డిజిటల్ ప్రచారం ప్రభావంతో వీలైనంత ఎక్కువ మంది నెటిజన్లు తమకు ఓట్లు వేసేలా రాజకీయ పార్టీలు వారిని ఆకట్టుకునే యత్నం చేస్తున్నాయి. బీహార్లో ఎన్నికలు సమీపిస్తూ ఉండటంతో ప్రచారం కోసం ప్రధాన పార్టీలు ఇన్ఫ్లుయెన్సర్లను రంగంలోకి దింపుతున్నాయి. ఇన్ఫ్లుయెన్సర్లను వినియోగించడంలో అధికార ఎన్డీఏలోని పార్టీలు కాస్త ముందున్నట్లు టాక్ వినిపిస్తోంది. దీంతో అధికార కూటమి దూకుడుకు అడ్డుకట్ట వేసేందుకు పలు విపక్ష పార్టీలతో పాటు వాటి అగ్రనేతలు సోషల్ ప్రచారం కోసం వైవిధ్య భరిత ప్రచార వ్యూహాలతో ముందుకు సాగుతున్నారు. అధికార విపక్ష కూటమిలోని పార్టీల ఫోకస్ బీహార్లోని 7 కోట్ల మందికి పైగా సోషల్ మీడియా యూజర్లపై ఉంది. వీరిలో 3.5 కోట్ల మంది ఫేస్బుక్ వినియోగదారులే ఉన్నారు. బీహార్ రాష్ట్రంలో స్మార్ట్ ఫోన్లు వినియోగిస్తున్న 7.25 కోట్ల మందిని సోషల్ మీడియా పోస్టులు, డిజిటల్ ప్రకటనల ద్వారా చేరుకునేందుకు ఆయా రాజకీయ పార్టీల సోషల్ మీడియా విభాగాలు తీవ్రంగా కృషి చేస్తున్నాయి. బీహార్లోని రాజకీయ పార్టీల్లో సోషల్ మీడియాలో ప్రశాంత్ కిషోర్ కు చెందిన రాజకీయ పార్టీ జన్ సురాజ్ దూసుకుపోతోంది. జన సురాజ్ పార్టీ సోషల్ మీడియా వేదికల్లో ఇతర పార్టీలతో పోలిస్తే చాలా ముందంజలో ఉంది. బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో ఎన్డీఏ మహాఘాట్ బంధన్ కూటముల మధ్య జరుగుతున్న ముఖాముఖి పోటీని త్రిముఖ పోటీగా మార్చేందుకు వివిధ వ్యూహాలను ప్రశాంత్ కిషోర్ అమలు చేస్తున్నారు. ఇందులో భాగంగానే జనసురాజ్ పార్టీ సోషల్ మీడియా విభాగాన్ని ప్రశాంత్ కిషోర్ ఎంతో బలోపేతం చేశారు. ఈ అంశం తమకు కలిసి వస్తుందనే ఆశాభావంతో పీకే ఉన్నారు. జనసురాజ్ పార్టీకి ఫేస్బుక్ లో 21.3 లక్షల ఫాలోవర్స్ ఉన్నారు. ఇక ఎక్స్ లో 201.7 లక్షల ఫాలోవర్స్ ఉన్నారు. అలాగే ఇన్స్టాగ్రామ్ లో 6.55 లక్షల ఫాలోవర్స్ ఉన్నారు. లాలూ ప్రసాద్ యాదవ్ కు చెందిన ఆర్జేడీ పార్టీకి బీహార్లో క్షేత్రస్థాయిలో పెద్ద సంఖ్యలో క్యాడర్ ఉంది. ఫలితంగా ఆర్జేడీకి ఎక్స్, యూట్యూబ్లలో పెద్ద సంఖ్యలో ఫాలోవర్స్ ఉన్నారు. దీన్ని బట్టి సోషల్ మీడియా వేదికలను ఆర్జేడీ ఎంత బాగా వినియోగిస్తుందో అర్థమైపోతుంది. ఆర్జేడీకి ఎక్స్ లో 11 లక్షలు, ఫేస్బుక్ లో 13 లక్షలు, ఇన్స్టాగ్రామ్ లో 1.19 లక్షల ఫాలోవర్స్ ఉన్నారు. యూట్యూబ్ లో 4.44 లక్షల సబ్స్క్రైబర్స్ ఉన్నారు. గత బీహార్ అసెంబ్లీ ఎన్నికల వరకు కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియాలో అంత చురుగ్గా ఉండేది కాదు. కానీ ఆ తర్వాత నుంచి సోషల్ మీడియా వినియోగాన్ని హస్తం పార్టీ క్రమంగా పెంచింది. ఫలితంగా ఆ పార్టీకి ఫేస్బుక్, ఎక్స్, ఇన్స్టాగ్రామ్లలో పెద్ద సంఖ్యలో ఫాలోవర్లు వచ్చి చేరారు. బీహార్లో పార్టీ బలోపేతంపై కాంగ్రెస్ ఫోకస్ ను పెంచిన తీరుకు ఈ గణాంకాలు నిదర్శనం. బీహార్లో కాంగ్రెస్ కు ఫేస్బుక్ లో 7.22 లక్షల ఫాలోవర్లు, ఇన్స్టాగ్రామ్ లో 2.32 లక్షల ఫాలోవర్లు, ఎక్స్ లో 1.69 లక్షల ఫాలోవర్లు ఉండగా యూట్యూబ్ లో 2890 సబ్స్క్రైబర్స్ ఉన్నారు.
బీహార్లో మొదటి నుంచే సోషల్ మీడియాలో బీజేపీ చాలా యాక్టివ్ గా ఉంది. సోషల్ మీడియా వినియోగంలో ఇతర పార్టీలకు బీజేపీ రోల్ మోడల్ గా నిలిచింది. అందుకే ప్రతి సోషల్ మీడియా వేదికలోనూ గణనీయమైన సంఖ్యలో ఫాలోవర్లను కమలదళం సాధించగలిగింది. బీహార్లో బీజేపీకి ఫేస్బుక్ లో 11 లక్షల ఫాలోవర్లు, ఎక్స్ లో 7 లక్షల ఫాలోవర్లు, ఇన్స్టాగ్రామ్ లో 6.92 లక్షల ఫాలోవర్లు ఉండగా యూట్యూబ్ లో 8,970 సబ్స్క్రైబర్లు ఉన్నారు. ఇక బీహార్ సీఎం నితీష్ కుమార్ కు చెందిన జేడీయూ పార్టీకి అన్ని సోషల్ మీడియా వేదికల్లో పెద్ద సంఖ్యలో ఫాలోవర్లు ఉన్నారు. ప్రత్యేకించి జేడీయూకు ఫేస్బుక్ లో పెద్ద సంఖ్యలో ఫాలోవర్లు ఉండటం విశేషం. జేడీయూ పార్టీ కార్యక్రమాలు, ప్రచారం కోసం సోషల్ మీడియాను ఎక్కువగా వినియోగిస్తుంటుంది. బీహార్లో జేడీయూకు ఫేస్బుక్ లో 9.57 లక్షల ఫాలోవర్లు, ఎక్స్ లో 3.13 లక్షల ఫాలోవర్లు, ఇన్స్టాగ్రామ్ లో 2.47 లక్షల ఫాలోవర్లు ఉండగా యూట్యూబ్ లో 1.2 లక్షల సబ్స్క్రైబర్స్ ఉన్నారు. బీహార్ సీఎం నితీష్ కుమార్ వ్యక్తిగత సోషల్ మీడియా వినియోగాన్ని పరిశీలిస్తే ఆయనకు ఎక్కువగా ఎక్స్ ను వినియోగిస్తుంటారు. అందుకే నితీష్ కు ఎక్కువ మంది ఫాలోవర్లు ఎక్స్ లోనే ఉన్నారు. ఫేస్బుక్ ను కూడా నితీష్ బాగానే వాడుతారు. కానీ ఇన్స్టాగ్రామ్ లో నితీష్ కార్యకలాపాలు చాలా తక్కువ. దీంతో నితీష్ కు ఎక్స్ లో 90 లక్షల ఫాలోవర్లు ఉండగా ఫేస్బుక్ లో 22 లక్షల మంది ఫాలోవర్లు ఉన్నారు. ఇక ఆర్జేడీ అగ్రనేత లాలూ ప్రసాద్ యాదవ్ తనయుడు తేజస్వి యాదవ్ సోషల్ మీడియాను బాగా వినియోగిస్తుంటారు. ఎక్స్, ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్ లలో తేజస్వి యాదవ్ యాక్టివ్ గా ఉంటారు. తన కార్యక్రమాల ఫోటోలు, వీడియోలన్నింటినీ వాటిలో పోస్టు చేస్తుంటారు. పెద్ద సంఖ్యలో ఉన్న ఆర్జేడీ క్యాడర్ తమ అభిమాన నేత తేజస్విని ఫాలో అవుతూ ఉంటారు. తేజస్వికి ఫేస్బుక్ లో 32 లక్షల మంది, ఎక్స్ లో 54 లక్షల మంది, ఇన్స్టాగ్రామ్ లో 8.95 లక్షల మంది ఫాలోవర్లు ఉన్నారు. ఆర్జేడీ అధినేత మాజీ సీఎం లాలూ ప్రసాద్ యాదవ్ కు సోషల్ మీడియాలో భారీ ఫాలోయింగ్ ఉంది. ఆర్జేడీ సహా ఇతరాత్ర పార్టీలోనూ లాలూకు అభిమానులు ఉన్నారు. అందుకే గత కొన్నేళ్లలో పెద్దగా యాక్టివిటీలు చేయకున్నా లాలూకు పెద్ద సంఖ్యలో ఫాలోవర్లు వచ్చి చేరారు. లాలూకు ఎక్స్ లో 64 లక్షల మంది, ఫేస్బుక్ లో 15 లక్షల మంది, ఇన్స్టాగ్రామ్ లో 1.5 లక్షల మంది ఫాలోవర్లు ఉన్నారు. బీహార్ ఉప ముఖ్యమంత్రి సామ్రాట్ చౌదరి సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటారు. తన ప్రతి ప్రోగ్రామ్ సమాచారాన్ని సోషల్ మీడియా ఖాతాల్లో సామ్రాట్ చౌదరి పోస్టు చేస్తుంటారు. బీజేపీ క్యాడర్ పెద్ద సంఖ్యలో ఆయన్ను ఫాలో అవుతుంటుంది. సామ్రాట్ చౌదరికి ఫేస్బుక్ లో 11 లక్షల మంది, ఎక్స్ లో 1.15 లక్షల మంది, ఇన్స్టాగ్రామ్ లో 1.38 లక్షల మంది ఫాలోవర్లు ఉన్నారు. నిజానికి ఎన్నికల్లో క్షేత్రస్థాయిలో ప్రచారం ఎంత ముఖ్యమో సోషల్ మీడియా ప్రచారం కూడా అంతే ముఖ్యమని భావించిన రాజకీయ పార్టీలు ఆయన సోషల్ మీడియా వేదికగా జోరుగా ప్రచారం చేస్తున్నాయి. ఇక ఈ సోషల్ వార్ లో ఏ రాజకీయ పార్టీ పై చేయి సాధిస్తుందనేది ఆసక్తికరంగా మారింది. ప్రస్తుతం సోషల్ మీడియాను వినియోగించే వారి సంఖ్య విపరీతంగా పెరగడంతో ఆయా సోషల్ మీడియా వేదికల్లో ప్రచారానికి రాజకీయ పార్టీలు ఎక్కువగా ఆసక్తిని చూపిస్తూ ఉన్నాయి. బీహార్లోని రాజకీయ పార్టీలు ఇప్పటికే సోషల్ మీడియా యూజర్లే లక్ష్యంగా ఇన్ఫ్లుయెన్సర్లను రంగంలోకి దించడంతో సోషల్ మీడియా వార్ ఆసక్తికరంగా మారింది.